ఆశ్చర్యకరుడమైన దేవానికి స్తోత్రములు, అద్భుతకరుడమైన తండ్రికి స్తోత్రములు, మాట తప్పని దేవానికి స్తోత్రములు, మహిమలు చేయి తండ్రికి స్తోత్రములు, అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన మహోన్నతుడానికి స్తోత్రములు, నిన్న నేడు నిరంతరము మారని మంచి కాపురికి స్తోత్రములు, ఆకాశ గగనములను తండ్రిని జన్నతో కొలిసిన వాడానికి స్తోత్రములు, శూన్యంలో ఈ భూమిని వ్రేలాడదీసిన వాడానికి స్తోత్రములు, సృష్టి యావత్తంతయు నోటి మాట చేత నిర్మించిన వాడానికి స్తోత్రములు, సరోబులతోనూ కెరూబులతోనూ 24 పెద్దలతోనూ ప్రభా ప్రతినిత్యము గాన ప్రతిగానములు చేస్తూ ప్రభా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని మానక నిత్యము స్తుతింపబడుతూ ఉన్న నా రాజా నా రక్షకానికి స్తోత్రములు. నీ బలిపీఠములో నీ పిచ్చికలకు నివాసము దొరికినయ్యా, వాన కోయిలకు గూటి స్థలము దొరికిన ప్రభా. వాటికంటే శ్రేష్ఠులుగా వాటికంటే ఉన్నతమైన బ్రతుకును తండ్రి నాకు మాకు దయచేసి నీ మందిర ఆవరణంలో ఒక దినము గడిపి నీ పరిశుద్ధతను నీ ప్రభావమును ప్రభా మేము కొనియాడుటకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రములయ్యా. ఏమిచ్చి ప్రభ నీ రుణాన్ని తెచ్చుకోగలము, ఏమిచ్చి ప్రభ నిన్ను గణపరచగలము, ఏమిచ్చి ప్రభ నిన్ను మహిమపరచగలము. తండ్రి నీవెంతైనా గొప్ప దేవుడవు, నీవెంతైనా కనికర సంపన్నుడవు, కృప చూపుచూ ఉన్న దేవుడవు అని ప్రభ నీ పాదాలు పట్టుకుంటూ నీకే కృతజ్ఞతలను తెలియజేస్తూ రాజా తండ్రి మహిమ ఘనత ప్రభావములు తండ్రి నీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు దివ్యమైన నామమున ఆరాధిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్.